లొంగిపోయిండో పోలీసులు అరెస్ట్ చేసాడో ఇంకా క్లారిటీ రాలే గాని బండి భగీరథ్ మొత్తానికి లోపల పడ్డాడు. కానీ కథ ఆడితో ఆగిపోలే కదా. ఎసోంటి శిక్ష పడేటట్టుంది, ఏమేం ప్రూఫ్లు బయటకు వస్తున్నాయి, లాయర్లు ఏమంటుర్రు అనుకుంటా తీరొక్క వార్తలు తిరగబట్టినాయి. మందంతా మస్తుగా మాట్లాడుతుంటే నా వర్షన్ నేను చెప్తా అని భగీరథ్ నాయన బయటికి వచ్చి గిట్ల మాట్లాడిండు. మేమేమనం, మీ పేరు కూడా తీయము. మీరేం చెప్పాలనుకుంటారో చెప్పేసి పోరు సారు, మాకెందుకు పంచాది. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. ఎంత అనొద్దు, కామెంట్ చేయొద్దు అనుకున్నా కానీ మీరు చెప్పే విన్నాక అనకుంటూ ఉండలేకపోతున్నాం సారు. కేసు పడ్డదని తెలియంగానే అప్పచెప్పినా అని అంటురు కదా. కేసు పడ్డదని తెలియంగానే అప్పచెప్పిర్రా, 9 రోజులకు అప్పచెప్పిర్రా? ఏదో ఒకటి క్లారిటీగా చెప్పురు సారు. తెలంగాణ పౌర సమాజం అంతా తెగించి కొట్లాడుకుంటా పరారీలున్నాయని పట్టుకోరా అని పోలీసులను కూడా అరుచుకుంటే వాళ్ళు అప్పుడు లుకౌట్ నోటీసులు ఇచ్చినాక బెయిల్ కూడా రాదు అని కోర్టు కొట్టేస్తే అప్పుడు కదా మీరు అప్పచెప్పింది. ఇగో ఇట్లా పాయింట్ టు పాయింట్ తోని పంచులేస్తురుగా సోషల్ మీడియాలో. దీంతో కట్టర్ కాషాయం పార్టీ కార్యకర్తలు కూడా నెత్తుకొట్టుకుంటురు. మాట్లాడుకుంటేనేమో ఎవ్వరు మాట్లాడతలేరు, బాధ్యత లేదా బండికి అని అంటిది. మాట్లాడితేనేమో మాటకు మాట చెప్పుకుంటా కళ్ళు తిరిగే తీరి కామెంట్లు ఏవడతిరి అని అనుకుంటా రంది పడబట్టిరట పాపం. ఇంకా కేసు ఇంత ముంగటి పోతున్నా కొద్ది రేపు ఏం మాట్లాడుతాడో సార్ చూడాలిగా. రోజేం చెప్తాం సీఎం విజయ్ ముచ్చట అనుకుంటే ఏదో మంచి పని చేసి మార్పు చూపెట్టి నిత్య వార్తలలో ఉంటుండే వరకల్లా మనం కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది. అట్లనే ఇవాళ కూడా ముచ్చట వచ్చింది. కానీ ఈసారి సర్కార్ను తమిళ తంబీలు మెచ్చుకుంటున్న ముచ్చట కాదు, టీవీకే రీల్స్ సర్కార్ అనుకుంటా విజయ్ తీరు మీద సోషల్ మీడియా ఫైర్ అవుతున్న ముచ్చట మీద. ఆగో విజయ్ గంత తప్పు పని ఏం చేసిండు అని అంటే, తీకాక డచ్ యాంగిల్ పెట్టు, లో యాంగిల్ కొన్ని షార్ట్స్ తీసుకో, అటు తిప్పు, చాంబర్లు అందరు కవర్ కావాలి కదా. అది అయినా వీడియో ఎందుకు బాబాయ్, డైరెక్ట్ ఇన్స్టాలో పెట్టి ఉంటే లచ్చల లైకులు వచ్చు, కట్టల కామెంట్లు వచ్చు కదా. చూసిరా తమిళనాడు సీఎం దళపతి విజయ్ చాంబర్లో ఈయన ఇంట్లో ముద్దుగా మురుసుకుంటా వీడియోలు తీస్తున్నాడు. ఇది ఏ వీడియో కావచ్చు, ఎల్లరేపట్ల ఎన్నొస్తలేవు అనేతందుకు కూడా లేదు. ఎందుకంటే ఈ మీటింగ్ అయిందని తమిళనాడు సీఎం ఆఫీస్ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన ఫోటోల్లో కూడా కాక కానొచ్చిండు, వీడియోలలో కూడా ఉన్నాడు. మరి ఇట్లా అయితే అసలు ముచ్చట ఏంటంటే తమిళనాడు వికలాంగుల సంఘాలలో కొందరు సీఎంను కలిసి మాట్లాడేందుకు వచ్చిరు. అందులో ఈయన కూడా ఉన్నాడు. ఇక వాళ్ళకి స్వయంగా సీఎంఏ సాల్వా కప్పి కుసబెట్టి కూల్గా మాట్లాడి అని నడుచుకున్నాడట. ఇక అదే టైంలో ఈ కాకుండి నేను వీడియో తీసుకుంటా సార్ అని అంటే విజయ్ ఉండి సరే పెద్ద మనిషి అడుగుతున్నాడు కదా అని ఓకే అన్నాడట. ఆయన సరే అన్నాకనే నేను ఈ వీడియో తీసినా అని ఆయన చెప్తున్నాడు. దాంతో ఇది చూసిన దళపతి దగ్గర ఫ్యాన్స్ అంతా ఎంతైనా విజయ్ బంగారమే, ఎంత సింప్లిసిటీ చూపిస్తుండు అని అనుకుంటా కామెంట్లు చేస్తే, ఇంకో దిక్కు ఈ వీడియో చూసిన ప్రతిపక్షాలు అగ్గి మీద గుగ్గిలం మైసాచి అన్న అవుతున్నారు. అరే అది సీఎం చాంబర్ అనుకుంటురా, రీల్స్ చేసుకునే పార్క్ అనుకుంటురా? ఓ సీఎం అయి ఉండి కూడా వీడియో తీసుకో అన్నాడని అంటే మరి ఇంకా ఆయన ప్రమోషన్ వీడియోల మీద ఫోకస్ చేసే హీరోనే అనుకుంటున్నా. ఆయన జంజీ గెలిపించిన సర్కార్ ఇది అని మందంతా మాట్లాడిరుగా. ఇప్పుడు చూడు రీసెంట్ రీల్ సర్కార్ ఇంకా 5 ఏళ్లలో ఏం చేస్తుందో, చేసేది తక్కువ చెప్పుకునే తందుకు వీడియోలు ప్రమోషన్లే ఎక్కువ అనుకుంటా ఎక్స్పర్ట్ వాళ్ళు ఎక్స్ ఫేస్బుక్లే కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టిపోస్తున్నారు. ఎన్ని అనుకున్న విజయ్ మాత్రము కిల్ దమ్ విత్ యువర్ సక్సెస్, బరీ దమ్ విత్ యువర్ స్మైల్ అని ఆయన డైలాగ్నే మనసులు అనుకుంటా పని చేసుకుంటూ పోతున్నట్టున్నాడు పోరి.